రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. చిన్ని తెరపై బిగ్ స్టార్ ప్రదీప్. టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచటంలో అతడి స్టైలే వేరు. మధ్యాహ్నం పూట వచ్చే మహిళల కార్యక్రమం గడసరి అత్త సొగసరి కోడలులో మగ యాంకర్ ఏంటి, ఎవరు చూస్తారు అని సన్నాయి నొక్కులు నొక్కిన వారెందరో ఆ షో సూపర్ హిట్ కావడం చూసి ఆశ్చర్యపోయారు. తెర మీద కనిపించే సినిమా స్టార్ల తెర వెనక విశేషాలను కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ మెగా హిట్ చేసిన ప్రదీప్ మాచిరాజు ఇంజనీరింగ్ చదివి యాంకర్ గా హోస్ట్ గా ఎందుకు మారాడు? అతడి మాటల్లోనే. నాన్నగారి పేరు మాచిరాజు పాండురంగ. హైదరాబాద్ లోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. ఆయన చిన్నప్పుడే అమలాపురం నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. తాతగారు మాచిరాజు సుబ్బారావు దేవాదాయ శాఖలో పనిచేసేవారు. ఆయనకు మొత్తం 7 సంతానం. కుటుంబంలో నాన్నగారే పెద్ద. చిన్నతనంలో హైదరాబాద్ నుంచి ఊరెళ్తే బాబాయిలు పిన్నీలు అత్తలతో ఇల్లంతా సందడిగా ఉండేది. అమ్మకు 4 అన్నయ్యలు. అందరం ఒక చోట చేరితే నా అల్లరికి అంతుండేది కాదు. మేము అప్పట్లో శ్రీనగర్ కాలనీకి ఆనుకొని ఉన్న సిద్ధార్థ నగర్ లో ఉండేవాళ్ళం. సెయింట్ ఆల్ఫెన్సస్ లో 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇక్కడ నా చదువు సరిగ్గా సాగడం లేదని ఇంటర్మీడియట్ కోసం గుంటూరు వికాస్ లో చేర్పించారు. అప్పటిదాకా ప్రతిదానికి అమ్మా నాన్నలపై ఆధారపడ్డ నేను ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకున్నది అక్కడే. చిన్నప్పటి నుంచి నా గొంతు బేస్ వాయిస్ లో ఉండేది. వెనక వరుసలో కూర్చొని మాట్లాడిన టీచర్ కు వినిపించి దొరికిపోయేవాణ్ణి. అలాంటి వాయిస్ రేడియోకి పనికొస్తుందని, నాకు ఉద్యోగాన్ని ఇస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంజనీరింగ్ తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకని పాకెట్ మనీ కోసం ఇంట్లో డబ్బులు అడగటం నామోషిగా అనిపించి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లో పనిచేసేవాణ్ణి. అదే సమయంలో రేడియో మిర్చిలో ఆడిషన్స్ జరుగుతూ ఉంటే వెళ్లాను. నా వాయిస్ వారికి బాగా నచ్చడంతో రేడియో జాకీగా ఉద్యోగం ఇచ్చారు. అదే విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే ముందుగా ఆశ్చర్యపోయి ఆ తర్వాత నీ ఇష్టం అన్నారు. అప్పటికే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన అక్క కూడా ఎంకరేజ్ చేసింది. చిన్నప్పటి నుంచి నాకు నాన్న ఒకటే చెప్పేవారు, ఏ పని చేసినా 100% చెయ్యాలి అని. రేడియో మిర్చిలో 1.5 ఏడాది పాటు చేసిన తర్వాత లోకల్ టీవీలో ఆఫర్ వచ్చింది. లోకల్ టీవీలో నేను అప్పటిదాకా చేసిన కార్యక్రమాలు చాలా మందినే ఆకట్టుకున్నాయనే విషయం జీ తెలుగు ఛానల్ వాళ్ళు పిలిచేదాకా నాకు తెలియదు. లోకల్ టీవీలో నా పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళు కొత్తగా చేయబోతోన్న ఒక కార్యక్రమానికి నన్ను యాంకర్ గా ఉండమని అడిగారు. తీరా అదొక మహిళల కార్యక్రమం అని మధ్యాహ్నం ప్రసారం అవుతుందని తెలిసింది. క్రాస్ రోడ్స్ లో ఉన్న నా ముందు మరొక ఆప్షన్ లేదు కాబట్టి ఒప్పేసుకున్నా. అదే 2009లో ప్రారంభమైన గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం అని ప్రదీప్ మాచిరాజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహిళల కార్యక్రమంలో మగ యాంకర్ ఏంట్రా అని స్నేహితులు సన్నిహితులు ఎగతాళి చేశారు. అప్పటిదాకా అలాంటి కార్యక్రమాలకు సుమా ఝాన్సీ వంటి సీనియర్స్ యాంకర్ గా చేసేవారు. నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నా. పండగలకు పబ్బాలకు మా ఇంట్లో అత్తలు పిన్నిలు పిల్లలతో ఎలా ఉంటానో అలాగే ఉంటూ అందరినీ ఆకట్టుకున్నా. ఎప్పుడు ఇంటికే పరిమితమయ్యే అత్తాకోడళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రదర్శిస్తూ కొద్దిసేపైనా సరదాగా ఉండటం వారికి లైఫ్ టైం మూమెంటే కదా. నెమ్మదిగా మహిళలతో పాటు మగవాళ్ళు పిల్లలు కూడా ఆ కార్యక్రమానికి కనెక్ట్ అయ్యారు. రామ్ చరణ్ ఎన్టీఆర్లను కలిసినప్పుడు వాళ్ళింట్లో ఆడవాళ్లంతా ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తారని చెప్పడంతో చాలా సంతోషించాను. ఆ విధంగా అందరి ఆదరణతో 120 ఊళ్ళల్లో 1000 ఎపిసోడ్స్ పూర్తి చేశాను అని ప్రదీప్ పేర్కొన్నారు. సరిగమప, అదుర్స్, ప్రదీప్ దర్బార్ వంటి షోలు చేస్తూనే మరోవైపు ఆడియో రిలీజులు, అవార్డు కార్యక్రమాలకు యాంకరింగ్ చేయటం మొదలుపెట్టా. నెమ్మదిగా సినిమా అవకాశాలు రావటం మొదలయ్యాయి. దర్శకుడు గుణశేఖర్ వరుడు సినిమాలో తొలి అవకాశాన్ని ఇచ్చారు. సుకుమార్ 100% లవ్ లో కూడా అవకాశం వచ్చింది. ఒకరోజు సుకుమార్ గారి కుటుంబ సభ్యులు లొకేషన్ కు వచ్చి నన్ను చూసి గుర్తుపట్టారు. టీవీలో నా పాపులారిటీ తెలుసుకొని ముచ్చట పడ్డారు ఆయన. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు జులైలో చిన్న పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశారు. తర్వాత
తరువాతి సినిమాకు కూడా పిలుస్తాను రమ్మన్నారు. ఆయన పిలుపు మేరకు వెళ్తే అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేది అని తెలిసి ఎగిరి గంతేశాను. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే నేను ఆయనకు వీరాభిమానిని. తమ్ముడు సినిమాను కాలేజ్ ఎగ్గొట్టి 9 సార్లు చూశాను. పవన్ కళ్యాణ్ గారికి నన్ను త్రివిక్రమ్ గారు పరిచయం చేస్తే సింపుల్ గా అలాగా అన్నారు. షూటింగ్ లో భాగంగా 40 రోజుల పాటు ఆయనతో కలిసి ఉన్నా. సాధించేవారు ఎవరైనా సైలెంట్ గా ఉంటారని ఆయనను దగ్గర నుంచి చూసిన తర్వాతే అర్థమయ్యింది అని ప్రదీప్ మాచిరాజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తెలిపారు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవారికి తర్వాత ఏంటి అనే ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఇంకేదో చెయ్యాలనే తపన నుంచి వచ్చిందే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కృష్ణానగర్ లో సినిమా వాళ్ళని అవకాశాల కోసం కలిస్తే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ ఉంటారు. దాన్నే నా షోకు టైటిల్ గా పెట్టుకున్నా. అప్పటిదాకా నేను సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. నిజానికి ఇంటర్వ్యూలు తీసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. స్టార్ల వెండితెర విశేషాలు కాకుండా వారి జీవితాల్లోని ఆసక్తికరమైన విశేషాలను సరదాగా షో ద్వారా చూపించాలనుకున్నా. నేనే నిర్మాతగా ఒక షో చేస్తున్నానని, తొలి గెస్ట్ గా రావాలని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అడిగితే వెంటనే ఒప్పుకొని ఎంకరేజ్ చేసింది. ఇప్పటిదాకా 3 సీజన్లలో తెలుగులో ఒకరిద్దరు స్టార్లు మినహా 80 మంది సెలబ్రిటీలను KTUCలో ఇంటర్వ్యూ చేశా. ముందు ముందు ఈ సంస్థ ద్వారా ఒక క్రియేటివ్ యంగ్స్టర్ హబ్ ను తయారు చేయాలనే ఆలోచన ఉంది. ఒక స్కూల్ పెట్టాలనే గోల్ కూడా పెట్టుకున్నా. ఇక పెళ్లి విషయానికొస్తే నన్ను, నా కెరియర్ ను అర్థం చేసుకునే అమ్మాయి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. ఆ బాధ్యతను పేరెంట్స్ కే అప్పగించా. వారు నాకు తగిన అమ్మాయినే చూస్తారనే నమ్మకం నాకు ఉంది అంటూ ప్రదీప్ మాచిరాజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తన జీవిత విశేషాలని పంచుకున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.